నమస్తే అందరికీ. ప్రజాస్వామ్యంలో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఈ దొంగతనాలు మరి ఈ దొంగలకు తెలియజేస్తాను బాగా దొంగతనాలు చేసి బతికే జీవన విధానాలతో దొంగతనం చేస్తున్నారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి వద్ద దొంగతనం చేస్తున్నారు, ఎవరిని దొంగతనం చేస్తున్నారు, ఎవరిని దోపిడీ చేస్తున్నారంటే పూర్తిగా మీరు పేదరికంలో ఉండే పేద ప్రజలనే దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు జేబులో ప్యాకెట్లో ఒక 1000-500 డబ్బులు పెట్టుకుంటే అవి కొట్టేస్తారు. రైల్వేలలో ప్లాట్ఫామ్ మీద ఎవరైనా కూర్చోండి ట్రైన్ ఎక్కేటప్పుడు డబ్బులు కొట్టేస్తారు. బస్సులలో ఏదైనా ఉంటే బస్సులలో కొట్టేస్తారు. రద్దీలలో ఏదన్నా జాతరలు ఫంక్షన్లు ఉంటే అక్కడ డబ్బులు కొట్టేస్తారు, చైన్లు కొట్టేస్తారు. ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. సమాజంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్నో విధాలుగా ఎవరైనా బండ్లు బైకులు నిలబెట్టి ఆ సంచులలో ఏదైనా ఉంటే అవి కొట్టేస్తారు. ఆ హ్యాండిల్కు ఏదైనా తగిలించి ఉంటే అవి కొట్టేస్తారు. బైకులలో బ్యాగులలో సైడ్ బ్యాగులో ఏదైనా పెడితే అవి కొట్టేస్తారు. ఎందుకు ఇంత నీచమైన విధానాలకు అమలవుతున్నారో ఈ దొంగలు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ ఏ విధంగా ఏ జీవన విధానాలతో బతకాలనుకుంటున్నారో జాగ్రత్తగా బతకండి. దొంగతనం అనేది పూర్తిగా నీచమైన విధానం. కష్టపడాలా, కష్టపడి బతికే విధంగా నేర్చుకోండి. దొంగతనం కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. బాగా ఆలోచన చేయాలని చాలా వరకు మరి వ్యసనాలు కొంతమంది ఈ విధంగా తయారయ్యి ఈ విధానాలకు అలవాటు పడ్డారన్నది నా ఆలోచన. కాకపోతే వ్యసనాలకు మీరు అలవాటు పడి దొంగతనాలు చేయడం వల్ల ఈరోజు దొంగతనాలు చేస్తారు, పబ్బం కడుపుకుంటారు, కడుపు నిండుతుందేమో. రేపు అదే కడుపు లోపల ఉండే పేగులు మాడి మసి అయిపోయి లోపల పురుగులు పట్టే విధానాల్లో ఉంటాయి. ఆ పేగులు కట్ అవుతాయి. అప్పుడు కొన్ని లక్షల రూపాయల ఖర్చులు పెట్టినా కూడా ఆ పేగులు అతకలేవు, లోపల ఇబ్బందులు గురవుతాయి. మీరు ఏదైనా ఇబ్బందులు గురైన తర్వాత ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ప్రజలు కూడా గమనించరు. బాగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా బతికేది నేర్చుకోండి.